సో నోట్ ప్యాడ్ కనపడింది కదమ్మా. సో ఈరోజు మనం జావా స్క్రిప్ట్ లాంగ్వేజ్లో హౌ టు రీడ్ ద వాల్యూస్, ఓకేనా, ఏ విధంగా వాల్యూస్ను రీడ్ చేయాలి అనేది తెలుసుకుందాం. సో నార్మల్గా జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్ రాయాలంటే ఫస్ట్ వి రైట్ ద ఏంటి హెచ్టిఎంఎల్ కోడ్. సో ఫస్ట్ రైట్ ద హెచ్టిఎంఎల్ కోడ్. In HTML code we write the head section. After that next body section. Body section లో స్క్రిప్ట్ SCRIPT స్క్రిప్ట్ అని స్క్రిప్ట్ ట్యాగ్ యూజ్ చేస్తున్నాం. జావా స్క్రిప్ట్ కోడ్ని ఎక్కడ రాస్తాం? స్క్రిప్ట్ ట్యాగ్లో రాస్తాము. అసలు నేను ఏదైనా ఒక వేరియబుల్ను డిక్లేర్ చేశాను. సో విఏఆర్ వేరియబుల్ డిక్లేర్ చేయడం కోసం హియర్ వీఆర్ యూజింగ్ ద విఏఆర్ కీవర్డ్. Using this VAR keyword I am declaring the variable a. So next here a equal to prompt అనే ఫంక్షన్ ద్వారా prompt prompt using this prompt function here I read the value, enter a value, just enter a value అని యూజర్కి ఇంటిమేషన్ ఇచ్చాను. యూజరు వాల్యూను ఎంటర్ చేస్తాడు. ఎంటర్ చేసిన వాల్యూ అనేది ఏకి అసైన్ అవుతుంది. ఏ వాల్యూను మనము ప్రింట్ చేస్తున్నాం? డాక్యుమెంట్ డాట్ రైట్. ఏదైనా వాల్యూను ప్రింట్ చేయడం కోసం ఏం యూజ్ చేయాలి? డాక్యుమెంట్ డాట్ రైట్. సో నెక్స్ట్ స్క్రిప్ట్ని క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ బాడీ ట్యాగ్ని క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్ను క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసి ప్రోగ్రామ్ని జస్ట్ సేవ్ చేస్తున్నాను. మనము ఒకటే ఫోల్డర్లోనే సేవ్ చేయాలి. సో జస్ట్ రీడ్ అని సేవ్ చేశాను. READ రీడ్ అని ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు. .htmlతో ప్రోగ్రామ్ను సేవ్ చేశాను. సో జస్ట్ ఏం చేశాను? HTML కోడ్ రాశాను, హెడ్ సెక్షన్ రాశాను, బాడీ సెక్షన్ రాశాను. బాడీ సెక్షన్లో స్క్రిప్ట్ ట్యాగ్ /స్క్రిప్ట్, స్టార్టింగ్ ట్యాగ్ ఎండింగ్ ట్యాగ్ ఉంటుంది. ఒక వేరియబుల్ని డిక్లేర్ చేశాను. విఏఆర్ కీవర్డ్ ద్వారా వేరియబుల్కు వాల్యూ ఇవ్వాలి. వాల్యూని మనం ఎంటర్ చేయాలి. మనం ఎంటర్ చేసిన వాల్యూని తీసుకోవడం కోసం ప్రాంప్ట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. ప్రాంప్ట్ ఎంటర్ వాల్యూ అంటే ప్రాంప్ట్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది? వాల్యూని తీసుకుంటుంది. తీసుకున్న వాల్యూను ఏకి అసైన్ చేస్తుంది. సో ఏలో ఉన్న వాల్యూని మళ్ళీ ప్రింట్ చేయడం కోసం డాక్యుమెంట్ డాట్ రైట్ అనే ఫంక్షన్ను యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ను మనము ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఎగ్జిక్యూట్ చేయడం కోసం ప్రోగ్రామ్ను CS అనే ఫోల్డర్ పెట్టి CS అనే ఫోల్డర్ను ఓపెన్ చేసి అందులో సో ప్రోగ్రామ్ నేమ్ ఏమని ఇచ్చాము? రీడ్ అని ఇచ్చాను. సో ఓపెన్ రైట్ క్లిక్ ఇచ్చి రీడ్ అనే ప్రోగ్రామ్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్. సో ఇక్కడ బాక్స్ వచ్చింది. అందరికీ కనపడుతుందా బాక్స్? ఒక బాక్స్ వచ్చింది, ఎంటర్ ఏ వాల్యూ అని. సో ఎనీబడి రెస్పాండ్ కానిమా? కనపడుతుంది కదా, ఎంటర్ ఏ వాల్యూ. ఎంటర్ ఏ వాల్యూ అనే బాక్స్ కనపడతా ఉంది. మనం ఏదైనా వాల్యూని ఎంటర్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ బషీర్ అని ఎంటర్ చేశాను. సో ఓకే, బషీర్ అని ఎంటర్ చేస్తే బషీర్ తీసుకొని ప్రింట్ అయ్యిందా? ఎస్, కనపడిందా? అవుట్పుట్ కూడా కనపడిందా? మళ్ళీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చందు అని ఇచ్చాను. సో ఈ బ్లాక్ రావడం కోసం ఏ ఫంక్షన్ యూజ్ చేయాలి? ప్రాంప్ట్ అనే ఫంక్షన్ యూజ్ చేయాలి. ప్రాంప్ట్లో ఏ టెక్స్ట్ మెసేజ్ అయినా ఇవ్వచ్చు, ఏ టెక్స్ట్ మెసేజ్ అయినా. ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ ఏ వాల్యూ అంటే అక్కడ ఎంటర్ ఏ వాల్యూ వేస్తుంది జస్ట్. లేకపోతే ఎంటర్ ఏ మెసేజ్ అని ఇచ్చినాం అనుకో, ఎంటర్ ఏ మెసేజ్ అని వస్తుంది. లేకపోతే ఎంటర్ ఏ ఏదైనా ఇవ్వచ్చు టెక్స్ట్ మెసేజ్. ప్రాంప్ట్ అనే ఫంక్షన్లో ఏమైనా టెక్స్ట్ మెసేజ్ ఇచ్చి
ఇచ్చిన తర్వాత ఆ ప్రాంప్ట్ బాక్స్లో ఎంటర్ చేసిన వాల్యూని తీసుకోవడం కోసం ఒక వేరియబుల్ ఇవ్వాలి. సో చూడండి, ఇక్కడ ప్రాంప్ట్ అనే ఫంక్షన్ ద్వారా వాల్యూ ఎంటర్ అయిపోతుంది. ఎంటర్ అయిన వాల్యూని ఎవరు తీసుకుంటున్నారు? ఇక్కడ ఎవరికి వస్తుంది? ఏ అనే వేరియబుల్కి వస్తుంది. మనం ఎంటర్ చేసిన వాల్యూ ఎవరికి వస్తుంది? ఏ అనే వేరియబుల్కి వస్తుంది. ఏ అనే వేరియబుల్ ఏం చేసింది? డాక్యుమెంట్ డాట్ రైట్ ఏ అంటే ఏ వాల్యూని ఏం చేసింది? మళ్ళీ మనము డాక్యుమెంట్ డాట్ రైట్ ఎందుకు యూజ్ చేస్తాం? డాక్యుమెంట్ డాట్ రైట్ ఈజ్ ఏ ఫంక్షన్ టు ప్రింట్ ద వాల్యూస్ ఇంటూ ద వెబ్ పేజ్ మీద వాల్యూస్ ప్రింట్ చేయడం కోసం డాక్యుమెంట్ డాట్ రైట్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. ప్రాంప్ట్ ఫంక్షన్ ఎందుకు? టు రీడ్ ద వాల్యూ we use the prompt function. సో ప్రాంప్ట్ ఫంక్షన్ ద్వారా రీడ్ చేసిన వాల్యూను ఏ అనే వేరియబుల్కి అసైన్ చేస్తున్నాం. ఏని ఏం చేస్తున్నాం? మళ్ళీ ప్రింట్ చేస్తున్నాం. అంతే, ఏం చేయడం లేదు. ఈ ప్రోగ్రామ్ ఏమీ డిఫికల్ట్ ఏమీ లేదు. ఇప్పుడు చూడండి, నేను ఓకే అని ఇచ్చినాను అనుకో, ఇక్కడ ఏమొచ్చింది? చందు అని వచ్చింది. ఓకే, సో ఇంకొకటి కూడా గమనించండి. ఇప్పుడు నేను టెక్స్ట్ కాకుండా, అంటే లైక్ చందు, బషీర్, ఇది టెక్స్ట్ అంట. టెక్స్ట్ కాకుండా నేను వాల్యూ ఇచ్చాను అనుకోండి, 10 అని ఇచ్చాను అనుకోండి, వాల్యూని కూడా తీసుకుంది. మామూలుగా కొన్ని బ్రౌజర్స్ అయితే వాల్యూ ఇస్తే 10, 20 అలా వాల్యూస్ ఇస్తే కొన్ని బ్రౌజర్స్ తీసుకోవు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా 10.5, 10.9 అలా వాల్యూస్ ఇస్తే కొన్ని బ్రౌజర్స్ తీసుకోవు. అంటే లైక్ క్రోమ్ కాకుండా మనము మొజిల్లా కానీ, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కానీ అలాంటివి ఇస్తే వాల్యూస్ ఇస్తే తీసుకోవు. ఎందుకంటే బ్రౌజర్ ఆల్వేస్ రీడ్ ద స్ట్రింగ్ను మాత్రమే తీసుకుంటుంది బ్రౌజర్. ఏదాన్ని తీసుకోదు? ఇంటీజర్ను తీసుకోదు. అలాంటప్పుడు కొన్ని బ్రౌజర్స్లో బ్రౌజర్స్ సపోర్ట్ చేయలేనప్పుడు ఏం చేయాలంటే ఇంటీజర్ పార్సింట్ అనే ఒక మెథడ్ని పెట్టాలి. పార్స్ పార్సింట్ ఆఫ్. ఓకేనా? పార్సింట్ ఆఫ్ అని ఇచ్చేస్తే పార్సింట్ ఆఫ్ అని మొత్తాన్ని ప్రాంప్ట్ మొత్తాన్నంతా పార్సింట్లోకి తీసుకుంటే ప్రాంప్ట్ ద్వారా వచ్చే స్ట్రింగ్ వాల్యూను పార్సింట్ అనే ఫంక్షన్ ద్వారా కన్వర్ట్ చేస్తున్నాం, ఇంటీజర్లోకి కన్వర్ట్ చేస్తున్నాం. అర్థమవుతుందమ్మా? ప్రాంప్ట్ ఆల్వేస్ డేటాను స్ట్రింగ్ ఫార్మాట్లో తీసుకుంటుంది. ఒకవేళ ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ పార్సింట్ పెట్టకపోతే ఏం జరుగుతుంది అనే దానికోసం ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఓకే, వాల్యూని ఎంటర్ చేశారు, వాల్యూ కనపడింది, మీకు సంతోషం, వాల్యూ కనపడింది. ఇప్పుడు 2 వాల్యూస్ తీసుకున్నాను. బి ఈక్వల్ టు ప్రాంప్ట్ ఎంటర్ బి వాల్యూ అని ఇచ్చాను. ఓకే, 2 వాల్యూస్ని రీడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ వేరియబుల్ని కూడా డిక్లేర్ చేద్దాం. బి, సి అని 3 వేరియబుల్స్ని డిక్లేర్ చేశాను. ఇక్కడ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని ఇచ్చాను. రిజల్ట్ ఏంటి? సిని ప్రింట్ చేస్తున్నాను. సో ప్రాంప్ట్ ద్వారా ఏ వాల్యూని రీడ్ చేశాను? బి వాల్యూని రీడ్ చేశాను. ఓకే, సి ఈక్వల్ టు ఏమి ఇచ్చాను? బి అని ఇచ్చాను. ఓకేనా? సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని ఇచ్చాను. ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది చూద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ రిఫ్రెష్ చేశాను. ప్రాంప్ట్ ఎంటర్ ఏ వాల్యూ అనింది. సో ఫస్ట్ ఫీల్డ్లో ఏమని ఇచ్చాను? 10 ఇచ్చాను. తర్వాత ఎంటర్ బి వాల్యూ అని ఇచ్చాను, 20 ఇచ్చాను. ఏం జరిగింది చూడండి, 10, 20 యాడ్ అయిందా? 10, 20 పక్క పక్కన వచ్చేసేసాయి. ఎందుకు? 10 ఈజ్ స్ట్రింగ్, ఒక స్ట్రింగ్గా తీసుకుంది 10ను. 20 అంటే ఏంటి? 20 అనేది ఒక స్ట్రింగ్గా తీసుకుంది. 2 స్ట్రింగ్స్ పక్క పక్కన వచ్చేసింది, యాడ్ చేయడం లేదు. ఇట్ ఈస్ నాట్ ఏ వాల్యూ అనుకుంటా ఉంది, అది స్ట్రింగ్ అనుకుంటా ఉంది. అది వాల్యూగా తీసుకోవడం లేదు. సో వాల్యూగా అది తీసుకోవాలనుకునేటప్పుడు మనము ఏం చేయాలి అంటే జస్ట్ ఏని ఏం చేయాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ముందర పార్సింట్ అని పెట్టాలి. PRASE, పార్సింట్ ఆఫ్ అంతా మొత్తాన్ని మొత్తాన్నంతా పార్సింట్ ఆఫ్లోకి పెట్టాలి ముందర. మళ్ళీ దీన్ని కూడా పార్సింట్ ఆఫ్ అంటే ఏంటి? స్ట్రింగ్ని ఏం చేస్తా ఉంది? స్ట్రింగ్ ఫార్మేట్లో ఉన్న వాల్యూని ఏం చేస్తా ఉంది? ఇంటీజర్గా కన్వర్ట్ చేస్తా ఉంది. కన్వర్ట్ జరిగింది. ఇప్పుడు సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి చేసేద్దాం. ఇప్పుడు ఏ అంటే ఇంటీజర్గా లేదు, ఏ అనేది స్ట్రింగ్ ఫార్మేట్లో నుంచి ఇంటీజర్కి మారిపోయింది. బి అనేది స్ట్రింగ్ ఫార్మేట్లో నుంచి ఇంటీజర్కి మారిపోయింది. సో ఇప్పుడు చూద్దాం అవుట్పుట్ ఏమొస్తుంది అనే దానికోసం ఒకసారి మళ్ళీ మనము అవుట్పుట్ను చూద్దాం.
సో ఏదో పార్సింట్ యొక్క సింటాక్స్ మిస్ అయింది. సో పార్సింట్ యొక్క సింటాక్స్ ఒకసారి మళ్ళీ మనము just wait ma, just wait 1 minute. ఓకే, సో జస్ట్ ఇలా ఇవ్వకూడదు అంటున్నారు. సో జస్ట్ పార్సింట్ ఫంక్షన్ని ఇలా తీసేసి జస్ట్ తర్వాత ఆఫ్టర్ దట్ ఓకే. సో ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత ఏ ఈక్వల్ టు అగైన్ పార్సింట్ ఆఫ్ ఏ అని ఇవ్వాలి. సో ఓకే, ఏలోకి ఒక వాల్యూని రీడ్ చేసిన తర్వాత పార్సింట్ ఆఫ్ ఏ అని ఇవ్వాలి. అలాగే బీలోకి ఒక వాల్యూని రీడ్ చేసిన తర్వాత బీలోకి ఒక వాల్యూని రీడ్ చేసిన తర్వాత బి ఈక్వల్ టు పార్సింట్ ఆఫ్ బి అని ఇస్తున్నాను. అంటే ఇంటీజర్లో ఉన్న వాల్యూను స్ట్రింగ్లో ఉన్న వాల్యూను ఇంటీజర్గా మారుస్తున్నాము. సో ఒకసారి వన్స్ అగైన్ ప్రోగ్రామ్ చూడండి. సో ఇప్పుడు ప్రోగ్రామ్ చూడండి. 10 సారీ ఇంకోసారి 10. సో వాల్యూ పార్సింట్గా మనం చెక్ చేస్తుంటే ఇది కన్వర్ట్ కావడం లేదు. So here parsint-lo we use the parsint-lo I is a capital letter, not use any small letter, just I is a capital letter. So in case of Java-lo first word except first word remaining letters are starts with capital letter. Okay na, if the function name contains multiple keywords, except first word remaining words are starts with capital letter. So parsint lo I is a capital letter, use I is a capital letter. Okay, సో 2 తీసుకుంది. సో ఇప్పుడు ఏమొచ్చింది మా రిజల్ట్ ఏమొచ్చింది మా 30 వచ్చిందా? ఆల్ ఆఫ్ యూ లిజన్. అర్థమైందా? ఎస్ మేడం 30 వచ్చింది మేడం. ఏమైంది బషీర్? ఇక్కడ చూడండి మా, ఏం చేశాను, జస్ట్ ఇలా పార్సింట్ తీసేయడం వల్ల ఏమైంది, ఫస్ట్ ప్రాంప్ట్లో ఎంటర్ చేసిన వాల్యూని ఏం తీసుకుంది, 10 గానే తీసుకుంది. 10 అనే ఒక స్ట్రింగ్గా తీసుకుంది. వాల్యూని 20 స్ట్రింగ్ గానే తీసుకుంది. సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంటే 10 ప్లస్ 20 చేసిందా, 30 చేసిందా? చెయ్యలేదు. ఏమొచ్చింది, 10 20 అని అవుట్పుట్ చూపించింది. అర్థమైందా? ఎందుకు? స్ట్రింగ్ ఫార్మేట్ లో ఉన్నాయి కాబట్టి. సో స్ట్రింగ్ ఫార్మేట్ లో ఉన్న నెంబర్స్ ను ఇంటీజర్ లోకి కన్వర్ట్ చేయడానికి ఏం యూజ్ చేయాలి, పార్సింట్ యూజ్ చేయాలి. పార్సింట్ సింటాక్స్ లో ఏం మిస్టేక్ చేసాం మనం ఇంతకు ముందు, జస్ట్ మిస్టేక్ ఏంటి, పార్సింట్ లో నేను ఏం మిస్టేక్ చేశాను, ఐ ఇస్ ఏ క్యాపిటల్ లెటర్ పెట్టలేదు. సో అందుకని ఫస్ట్ రాలేదు. ఇప్పుడు చూడండి, PARSE పార్స్ ఐ క్యాపిటల్ లెటర్ పెట్టేసి పార్సింట్ ఆఫ్ ఏలో ఉన్న వాల్యూనంతా స్ట్రింగ్ నుంచి ఇంటీజర్ గా మార్చాను. అలాగే బీని రీడ్ చేశాను. బీలో ఉన్న వాల్యూని అంతా ఏం చేశాను, మళ్ళీ స్ట్రింగ్ లో ఉన్న దాన్ని అంతా నేను ఏం చేశాను,
ఇంటీజర్గా మార్చాను. ఓకేనా, పర్సెంట్ ఆఫ్ బి. సో ఇలా మార్చడం వల్ల మనం ఏదైనా వాల్యూ తీసుకుంటే అది స్ట్రింగ్ ఫార్మేట్ లో ఉంటే అది ఇంటీజర్ ఫార్మేట్ లోకి ఆటోమేటిక్ గా మారిపోతుంది. సో మనకి ఏ రిజల్ట్ కావాలంటే ఆ రిజల్ట్ మనకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను దీన్ని రీఫ్రెష్ చేశాను. సో రీఫ్రెష్ చేస్తే ఫస్ట్ సమ్ 20, తర్వాత సమ్ 30, సో 20 ప్లస్ 30 50 అని రిజల్ట్ వచ్చింది. సో మీకు పార్సెంట్ యూజ్ చేయడం, ప్రాంప్ట్ యూజ్ చేయడం అర్థమైందా? సో ప్రాంప్ట్ పర్సెంట్ యూజ్ చేయడం అర్థమైందా? సో మీరు ఇదే ప్రోగ్రామ్ ను మీరు హోంవర్క్ లో ఏం చేయాలంటే రైట్ ఈ ప్రోగ్రామ్ టు రీడ్ 3 నెంబర్స్ రీడ్ చేసి 3 నెంబర్స్ ను ప్రాంప్ట్ ద్వారా రీడ్ చేసి తర్వాత దానిని పార్సింట్ అనే మెథడ్ ద్వారా దానిని కన్వర్ట్ చేసుకొని మీరు ఏం చేయాలి, యావరేజ్ ఆఫ్ 3 నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. నిన్న చేసిన ప్రోగ్రామ్ నే యావరేజ్ ఆఫ్ 3 నెంబర్స్ ప్రోగ్రామ్ నే మళ్ళీ ఈరోజు చెయ్యండి. కానీ ఫిక్స్డ్ గా A = 10, B = 20, C = 30 అని నిన్న ఫిక్స్డ్ గా వాల్యూస్ ఇచ్చాను. కానీ ఈరోజు అలా ఫిక్స్డ్ గా ఇవ్వకండి. ప్రాంప్ట్ ఫంక్షన్ ద్వారా రీడ్ చేయండి. రీడ్ చేసి దాన్ని మళ్ళీ ఏం చేయాలి, పార్సెంట్ ఫంక్షన్ ద్వారా ఏం చేయాలి, కన్వర్ట్ చేయాలి. ఓకేనా? సో ఇది ఈరోజు మీకు ఇచ్చే హోంవర్క్. సో హౌ టు డిక్లేరింగ్ ద వేరియబుల్స్ తెలుసు, హౌ టు యూజ్ ద ప్రాంప్ట్ ఫంక్షన్ తెలుసు, హౌ టు యూజ్ ద పార్సెంట్ ఫంక్షన్ తెలుసు, హౌ టు డిస్ప్లే ద రిజల్ట్, ఏ విధంగా డిస్ప్లే చేస్తాం రిజల్ట్ ను, డాక్యుమెంట్ డాట్ రైట్ అనే ఫంక్షన్ ద్వారా మనం రిజల్ట్ ను డిస్ప్లే చేయవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు ఇంకొకటి కూడా చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే 2 బాక్సెస్ గురించి చెప్తున్నాను. అలర్ట్ బాక్స్ నేను ఆల్రెడీ చెప్పాను, అలర్ట్ వెల్కమ్ అని ఇచ్చాను. అలర్ట్ బాక్స్ లాగానే అలర్ట్ అంటే ఏంటి, జస్ట్ ఒక అలర్ట్ మెసేజ్ డిస్ప్లే అవుతుంది. అలాగే క్వశ్చన్ వేయాలి అంటే ఆర్ యూ రెడీ, ఆర్ యూ స్లీపింగ్, అలా క్వశ్చన్ రెడీ టు లిజన్ ద క్లాస్, యు ఆర్ రెడీ టు లిజన్ ద క్లాస్, అలా క్వశ్చన్ వేయాలనుకునేటప్పుడు ఒక బాక్స్ యూజ్ చేస్తాం. ఆ బాక్స్ ఏంటంటే కన్ఫర్మ్ అంటారు. జస్ట్ CONFIRM కన్ఫర్మ్. సో CONFIRM కన్ఫర్మ్. Are you ready to class? Are you ready to attend the class? Ready to attend the class? సో ఆర్ యూ రెడీ టు అటెండ్ ద క్లాస్ అని ఇచ్చాను. సో మీరు రెడీగా ఉన్నారా? ఏ టెక్స్ట్ మెసేజ్ అయినా ఇవ్వచ్చు, ఈ టెక్స్ట్ మెసేజ్ అని కాదు. సో ఏ టెక్స్ట్ మెసేజ్ అయినా ఏదైనా ఒక టెక్స్ట్ మెసేజ్ ఇచ్చి దాన్ని క్లోజ్ చేయాలి. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ A = కన్ఫర్మ్ అని ఇచ్చాను. ఏలోకి మీరు ఓకే అని ఇచ్చారనుకోండి, ఏలోకి ట్రూ వస్తుంది. లేదు ఓకే కాకోకుండా క్యాన్సల్ అని ఇచ్చారనుకోండి, సమ్ వేరేది ఇచ్చారనుకోండి, సో ఫాల్స్ అని వస్తుంది. సో ఏం ప్రింట్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాం. సో డాక్యుమెంట్ డాట్ రైట్ ఏ అని ఇచ్చాను. సో ఏం ప్రింట్ అవుతుంది అనే దానికోసం జస్ట్ ఒకసారి అవుట్పుట్ ను చూద్దాం. సో జస్ట్ ఏంటి మా డబుల్ కోట్స్ లో స్టార్టింగ్ చేయలేదు. ఓకే ఓకే కరెక్ట్ మా, అందుకే రాలేదు, అవుట్పుట్ కూడా రాలేదు. ఓకే కరెక్ట్ మా వరప్రసాద్. సో ఇప్పుడు జస్ట్ ఇప్పుడు వచ్చింది కదా వెల్కమ్ అని. ఇది అలర్ట్ బాక్స్ క్వశ్చన్ వెయ్యదు, ఓకే జస్ట్ అది ఒక్కటే వస్తుంది ఓకే అని. ఇప్పుడు కన్ఫర్మ్ బాక్స్ ఏమొచ్చింది, కన్ఫర్మ్ బాక్స్ లో ఓకే వచ్చింది, క్యాన్సిల్ వచ్చింది, ఓకే వచ్చింది, క్యాన్సిల్ వచ్చింది. క్యాన్సిల్ కొట్టాను, ఏమొచ్చింది అక్కడ, క్యాన్సిల్ కొట్టింటే ఏం డిస్ప్లే అయింది, ఫాల్స్ డిస్ప్లే అయింది. చూసారా, ఫాల్స్ కనపడిందమ్మా, ఫాల్స్. ఇప్పుడు చూడండి అలర్ట్ ఎందుకు ఫాల్స్ వచ్చింది, కన్ఫర్మ్ ఆర్ యూ రెడీ టు అటెండ్ ద క్లాస్ అని అడిగితే మీరు ఓకే కొట్టారా, క్యాన్సిల్ కొట్టారా, క్యాన్సిల్ కొట్టారు. ఆ క్యాన్సిల్ కొట్టినది ఎవరిలో స్టోర్ అయింది, ఏ అనే వేరియబుల్ లో స్టోర్ అయింది. డాక్యుమెంట్ డాట్ రైట్ అని ఇచ్చాను, డాక్యుమెంట్ డాట్ రైట్ ఏ అని ఇచ్చాను, అంటే ఏలో స్టోర్ అయింది. మనము క్యాన్సల్ అని ఇచ్చిన వెంటనే, క్యాన్సల్ అంటే ఫాల్స్ అన్నమాట, ఫాల్స్ అనేది ఏలో స్టోర్ అయింది. డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ ఏ అని ఇచ్చాను, అంటే ఫాల్స్ అని డిస్ప్లే అయిపోయింది. అర్థమవుతుందా? సో కన్ఫర్మ్ బాక్స్ ద్వారా మనం క్వశ్చన్ వేయొచ్చు. మనం క్వశ్చన్ వేసినది ఓకేనా క్యాన్సల్ అని ఇస్తే, ఓకే ఇస్తే ట్రూ రావాలి. ఒకసారి ఓకే కేసు కూడా చూద్దాం. సో జస్ట్ దీన్ని రీఫ్రెష్ చేస్తాము. సో ఇప్పుడు ఏమొచ్చింది,
ఇది ఏంటి? అలర్ట్ బాక్స్ లో ఓకే మాత్రమే ఉంటుంది కానీ క్యాన్సల్ అనేది ఉండదు. ఓకే. సో ఇది కన్ఫర్మ్ బాక్స్ లో ఏం చేస్తున్నాను, ఇప్పుడు నేను ఓకే ఇచ్చాను, ఓకే ఇచ్చింటే ఏమొచ్చింది? ట్రూ వచ్చింది. అర్థమైందా? సో మనం ఏదైనా ఒక యూజర్ అభిప్రాయాన్ని సేకరించాలి, యూజర్స్ ఏమన్నా రెస్పాన్సెస్ ను తీసుకోవాలి, వెదర్ ఏదైనా క్వశ్చన్ వేసి వానికి ట్రూనా, వానికి అవసరమా లేదా అని తెలుసుకోవాలనుకునేటప్పుడు హియర్ వీఆర్ యూజింగ్ ద కన్ఫర్మ్ బాక్స్. ఓకేనా? సో కన్ఫర్మ్ బాక్స్ గురించి చెప్పాను, అలర్ట్ గురించి చెప్పాను. అలర్ట్ ఊరికే జస్ట్ ఒక టెక్స్ట్ మెసేజ్ మాత్రమే డిస్ప్లే అవుతుంది అంతే, దానివల్ల మనం వాడి నుంచి ఏం రెస్పాన్స్ తీసుకోవడం లేదు. కానీ కన్ఫర్మ్ బాక్స్ లో మనం ఒక క్వశ్చన్ వేస్తున్నాం, ఓకేనా క్యాన్సల్ అని. సో ఇది కన్ఫర్మ్ బాక్స్ గురించి. ఇది కూడా మీరు చెయ్యండి మా, చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేయడం వలన మీకు కొంచెం నాలెడ్జ్ ఇంక్రీజ్ అవుతుంది అంతే. చిన్న టెక్స్ట్ ఏం చేయాలి, నార్మల్ గానే హెచ్టిఎంఎల్ కోడ్ నార్మల్ గా రాస్తాం, రాసిన తర్వాత హెడ్ సెక్షన్ నార్మల్ గా రాస్తాం. ఇదంతా స్క్రిప్టింగ్ కోడ్ అనమాట. ఈ స్క్రిప్టింగ్ కోడ్ ఎక్కడ రాస్తాము? బాడీ సెక్షన్ లో రాస్తాం. స్క్రిప్టింగ్ కోడ్ రాయడం కోసం ఏ ట్యాగ్ యూజ్ చేస్తాం? స్క్రిప్ట్ ట్యాగ్ యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా? స్క్రిప్ట్ ట్యాగ్ లో వేరియబుల్స్ డిక్లరేషన్ చేయొచ్చు, ఫంక్షన్స్ రాసుకోవచ్చు, లూప్స్ రాసుకోవచ్చు, అన్ని రాసుకోవచ్చు. ఓకేనా? సో ఏవైనా మనము ప్రోగ్రామింగ్ ఫ్యూచర్స్ రాసుకోవడం కోసం, ప్రోగ్రామింగ్ ఫ్యూచర్స్ అన్నిటిని వేర్ వి యాడ్ ద ప్రోగ్రామింగ్ ఫ్యూచర్స్ అంటే ప్రోగ్రామింగ్ ఫ్యూచర్స్ ఆర్ యాడెడ్ బై యూజింగ్ ద స్క్రిప్ట్ ట్యాగ్ అన్నమాట. ఓకేనా? సో స్క్రిప్ట్ ట్యాగ్ ద్వారా మనం ప్రోగ్రామింగ్ ఫీచర్స్ ను యాడ్ చేస్తున్నాం. సో స్క్రిప్ట్ ట్యాగ్ కాబట్టి ఇక్కడ స్క్రిప్ట్ ట్యాగ్ లో ఏంటంటే ఎవ్రీ లైన్ ఎండ్ విత్ సెమీకోలన్. స్క్రిప్ట్ ట్యాగ్ లోపల ఉన్న కోడ్ ఎవ్రీ లైన్ ఎండ్ విత్ సెమీకోలన్ ఉంటుంది. ఓకేనా? సో ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్ దట్. ఇంకా నార్మల్ గా మనము ప్రోగ్రామింగ్ ఫ్యూచర్స్ ఏవైనా యూజ్ చేసుకోవచ్చు. ఇంకొక అడ్వాంటేజ్ చెప్పనా, స్క్రిప్ట్ కోడింగ్ యొక్క అడ్వాంటేజ్ అంటే వేరియబుల్ డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఏ ఈక్వల్ టు 10 అని ఇచ్చాను, విఏఆర్ అని యూజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. వీఆర్ డైరెక్ట్లీ యూజ్ ద వేరియబుల్స్ వెన్ ఎవర్ వీ నీడ్. ఎప్పుడైనా వేరియబుల్స్ అవసరం అంటే వేరియబుల్స్ డైరెక్ట్ గా డిక్లేర్ చేయవచ్చు. మళ్ళీ విఏఆర్ కీవర్డ్ అని యూజ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు 10 అని ఇచ్చాను, దాన్ని ఏమన్నా నేను విఏఆర్ కీవర్డ్ తో డిక్లేర్ చేశానా? లేదు, డిక్లేర్ చేయలేదు, అయినా అవుట్పుట్ వస్తుంది. సో ఒకసారి చూడండి, అవుట్పుట్ చూడండి, జస్ట్ ఏ ఈక్వల్ టు 10 అని ఇచ్చాను, డాక్యుమెంట్ డాట్ రైట్ ఏ అని ఇచ్చాను. సో అవుట్పుట్ చూడండి, జస్ట్ ఏమవుతుంది, ఏ అనేది ప్రింట్ అవుతుంది. సో 10 అని ప్రింట్ అయిందా? కానీ వేరియబుల్ ఏమైనా డిక్లేర్ చేశానా? విఏఆర్ కీబోర్డ్ తో వేరియబుల్ ఏమైనా డిక్లేర్ చేశానా? ఏం డిక్లరేషన్స్ అవసరం లేదు. వేరియబుల్ డిక్లరేషన్స్ ఆర్ ఆప్షనల్ ఇన్ కేస్ ఆఫ్ స్క్రిప్టింగ్ కోడ్. దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజెస్ ఆఫ్ స్క్రిప్టింగ్ కోడ్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే వీఆర్ డైరెక్ట్లీ యూజింగ్ ద వేరియబుల్స్ వెన్ ఎవర్ వి నీడ్. మనకి ఎప్పుడు అవసరం ఉంటాయో వేరియబుల్స్ మనం డైరెక్ట్ గా యూజ్ చేయవచ్చు అన్నమాట. ఓకేనా? మళ్ళీ వేరియబుల్స్ డిక్లేర్ చేయాల్సిన అవసరము ఉండదు. ఓకేనా? సో అది మా, అర్థమైందమ్మా? Yes, madam.